నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి జీవులు 27 నక్షత్రాల్లోనే పుడతాయి. 27 నక్షత్రాలు మాత్రమే మొత్తం ఈ ప్రపంచం అంతటినీ కూడా నడిపిస్తోంది అని చెప్పొచ్చు, అంటే తత్వం వారీగా మాట్లాడుకుంటే. మరి ఈ 27 నక్షత్రాల్లో ఏ నక్షత్రాల్లో పుడితే పిల్లలు వాళ్ళు ధనవంతులు అవుతారు, భాగ్యవంతులు అవుతారు అని అంటే ఏం చెప్తారు సార్? చాలా మంచి ప్రశ్న వేశారు. బోల్డ్ అని జాతకాలు, కొన్ని వేల జాతకాలే చూసారు, లక్షలు ఇంకా చెప్పాలంటే వేలు చూశాను. అంటే స్టూడెంట్స్ ఉంటారు కదా, 250, 350 పైన ఉన్న స్టూడెంట్స్, వాళ్ళందరూ కూడా ఏవో రెఫరెన్సెస్ పంపిస్తుంటారు, అడుగుతూ ఉంటారు. దాని గురించి 3-4 గంటలు రోజు టైం అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏదో జాతకం పంపించడం, చూడడం, ఇది ఎందుకు సార్ ఈ పాయింట్ ఇక్కడ ఎందుకు మిస్ అయిందంటే దాన్ని చెప్పడం, ఇది కామన్ నాకు డైలీ లైఫ్లో రొటీన్ అది. అయితే చాలా మంచి ప్రశ్న వేశారు. అయితే ఇక్కడ ఇది ఒక యోగం, మీరు గమనించండి. అంటే ఇది ఒక యోగం అని ఎందుకు అంటున్నా అంటే, ధనవంతులు అవ్వడం అనేటువంటిది ఒక యోగం. అది 2 రకాలుగా ఉంటుంది. నువ్వు ఏ మార్గంలో వెళ్తే ధనవంతుడు అవుతావు, నీకు పెద్దగా వెతుక్కోకుండానే బర్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు, అట్లా నువ్వు ఒక మంచి ధనవంతుడు ఇంట్లో పుట్టి ధనవంతుడు అయిపోతావు. అదేమో యోగం, ఇదేమో నువ్వు తయారు చేసుకునే యోగం. 2 రకాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనం నక్షత్రం బేస్లో మాట్లాడుతున్నాం కాబట్టి, మీరు అశ్విని నుంచి రేవతి వరకు 27 నక్షత్రాలు ఉన్నాయి చూసారా. మీరు ఈ ప్రపంచంలో ఉండేటువంటి ధనవంతులందరి జాతకాలు నేను చూశాను. అది కొన్నిట్లో వస్తుంది మనకి. చూస్తే అన్ని నక్షత్రాల వాళ్ళు ధనవంతులు ఉన్నారు, అన్ని నక్షత్రాల వాళ్ళు ధనవంతులు ఉన్నారు, అన్ని నక్షత్రాల వాళ్ళు అడుక్కునేవాడు జాతకం కూడా నేను చూసా. అడుక్కునేవాడు, చేతురుకాలు అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు, అండ్ ట్రాన్స్జెండర్స్, అండ్ అట్లాగే పాపం వాళ్ళకి లైఫ్లో ఏదో రకంగా ఒక స్థితిలోకి వెళ్ళిపోయి వాళ్ళ శరీరాలని తో వాళ్ళ జీవితం అయ్యేటువంటి చాలా బాధ వస్తుంది. నిజంగా చూస్తాడు ప్రాస్టిట్యూషన్. ఒక రకంగా చెప్పాలంటే మోసం చేసే వాళ్ళకంటే వాళ్ళు కరెక్ట్ అనిపిస్తుంది అండి. ఎందుకంటే ధైర్యంగా వాళ్ళు వాళ్ళు చేసుకున్నట్టు ఇది నేను సపోర్ట్ చేయట్లేదు, మోసం చేసేవాడి కంటే వాళ్ళు బెటర్ అనిపిస్తుంది నాకు. వ్యతిరేకించే స్థితి కూడా మనకు లేదు, అన్నం పెట్టాలి. నువ్వు అంత వ్యతిరేకిస్తే వాళ్ళకి అన్నం పెట్టాలి కదా. వాళ్ళ జాతకాలు కూడా నేను చూసాను, అంటే రీసెర్చ్ పర్పస్. ఎట్లా సార్ వాళ్ళని ఇప్పుడు ఒక యాచకుల జాతకం ఎట్లా వాళ్ళని అడిగి అడిగాను తెలుసుకోవడానికి, కానీ చాలా తక్కువ మంది దొరుకుతాయండి. అవి వాళ్ళకి తెలియదు కదా, ఇప్పుడు దొరకవు. ముష్టి యోగం అని ఉంటుంది యాచకుడికి. ఏ కాంబినేషన్ తో? థర్డ్ హౌస్ దారిద్ర స్థానం కదా హౌస్. అదే మంచి ధనవంతుల జాతకాలు నేను చూసినప్పుడు 2 and 11 కాంబినేషన్, భాగ్యం కాంబినేషన్ అద్భుతంగా ఉంటుందండి. అయితే నేను రీసెర్చ్లో కొన్ని వేల జాతకాలు చూసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, మీకు ఎక్కడా కూడా పరాశర మహర్షి ఈ నక్షత్రంలో పుట్టినవాడు మాత్రమే ధనవంతుడు అవుతాడని రాయలేదు అనే విషయం తెలిసింది. అందరికీ ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ ఫార్ములా మాత్రం కూడా ఉంటుంది. అదేమిటి అంటే, పాయింట్ నెంబర్ 1, ఆ జాతకులకి ధనయోగం గనక బలంగా, అంటే ధనాధిపతి, పంచమాధిపతి అంటే లక్ష్మీ అధిపతి, అండ్ భాగ్యాధిపతి, లాభాధిపతి, కొన్నిసార్లు దశమాధిపతి కూడా ఇస్తాడు, అంటే కెరియర్ పరంగా ఎదిగేవారు. ఇవి గనక కరెక్ట్గా ఉండి వాళ్ళకి కరెక్ట్ ఏజ్లో రావాలి. మళ్ళీ ఇవి అంటే అట్లాగా ఓ 20వ ఏట నుంచి ఒక 45-50 ఏట మధ్యలో వస్తాయి ఆ దశలు, కలిసి వస్తుంది. చిన్నప్పుడు ఎప్పుడో అయిపోయింది, తల్లిదండ్రులు కలిసి వస్తుంది అప్పుడు మహా అంటే కొంతవరకు, లేదా ఎప్పుడో 70 ఏళ్ళకి వచ్చింది, KFC వాళ్ళకి కలిసి వచ్చినట్టుగా వస్తుంది. KFC అతను అదే కదా పరిస్థితి, 70వ ఏట అయ్యాడు. లక్ ఎవరంటే 20-25 ఏళ్ల వయసులో ధనయోగం పడితే వాళ్ళు బెస్ట్. అంటే అక్కడ ఏంటంటే మీకు వయసు ఉంది అనుభవించడానికి, ధనము ఉంది. అయితే ఇది ఒక రకం. ఇంకొంతమందికి ఎట్లా అంటే, వాళ్ళు ధనవంతులు ఎలా అయ్యారు అనేటువంటిది నేను వాళ్ళ జాతకాల రీసెర్చ్ తీసుకుంటే, వాళ్ళకి ధనయోగం ఇచ్చే రూట్లో వాళ్ళు ఉంటున్నారు. అంటే నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒకతను ఇది దాదాపుగా ఒక 12 ఏళ్ళు అవుతుంది, ఆల్మోస్ట్ 12-13 years బ్యాక్ విషయం ఇది నేను మీకు చెప్పేది.
ఆయన ఏం చేశాడంటే ఊర్లో ఉన్నటువంటి ఒక పొలాన్ని అమ్మేసి ఇక్కడికి వచ్చి ఒక ఫస్ట్ హోటల్ పెట్టాడు. బాగా ఖర్చు పెట్టి అసలు రూపాయి రాలేదు, పోయే డబ్బులను పోతే ఇంక ఇట్లా కాదు దాన్ని అమ్మేశాడు. ఎంతో కొన్ని డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులతో తీసుకెళ్ళి ఆయన కూరగాయల షాప్ పెట్టాడు. ఆయన దరిద్రం ఏంటో 2 బిజినెస్ పెడితే 2 బిజినెస్లో డబ్బులు పోయాయి. ఇట్లా కాదని ఆయన ఏం చేశాడంటే ఏంటిది నేను ఇంత నిజాయితీగా ఉన్నాను అంటే అతని బాధ ఏంటంటే నేను మంచి సెంటర్లో పెట్టాను హోటల్, మంచి క్వాలిటీతో ఇచ్చాను, ఎంత మంచి క్వాలిటీ అయినా అంత మంచి క్వాలిటీ, పక్కన క్వాలిటీ ఇవ్వకపోయినా వాడు నడిచింది, నాకెందుకు నడవలేదు, ఏమిటి దరిద్రం ఏమిటి. సరే దాని తర్వాత కూరగాయలు తీసుకొచ్చి అమ్మినా సరే కూరగాయలు ఏమవుతుంది, హోటల్ బిజినెస్ కూరగాయల బిజినెస్ పరిస్థితి ఏంటంటే అమ్మితే అదే రోజు అమ్మాలి నువ్వు. హోటల్ నెక్స్ట్ డేకి అమ్మడానికి లేదు. అన్నం ఇవాళ ఉండే ఇవాళే అమ్మాలి, కూర ఇవాళ ఉండే ఇవాళ నేను రేపు అమ్ముకుంటా అంటే కుదరదు. ఏదైనా బట్టలు లేకపోతే కాస్మెటిక్స్ లేకపోతే వస్తువు అయితే మీరు రేపు కాదు నెల తర్వాత అమ్మవచ్చు. అన్నానికి ఛాన్స్ ఉండదు. ఇడ్లీ చేసావు పొద్దున్న నుంచి మధ్యాహ్నం లోపల అమ్మాయి, నేను నైట్ అమ్ముతా అన్నా కుదరదు, పాడైపోతుంది. కూరగాయ కూడా అంతే, 2-3 రోజులు 4వ రోజు దాటిందంటే కులిపోయింది. ఆయన 2 బిజినెస్లు అలాంటివి చేశాడు, మంచి పెట్టినా కూడా పోలేదు, ఆయన టైం అది. తర్వాత ఏం చేశాడంటే ఇట్లా కాదులే ఊరెళ్ళిపోదాము అని అనుకొని అతనికి ఒక ఫ్రెండ్ నాకు తెలిసిన పర్సన్ అనమాట, అతని త్రూగా ఒకసారి ఆయన చెప్పించుకోవడానికి కూడా రాలేదు యాక్చువల్గా. ఆయన ఈ 2 బిజినెస్ లాస్ అయిన వ్యక్తి ఇంకొక అతనికి జాతకంతో వచ్చాడు నా దగ్గరికి. వచ్చినప్పుడు నేను ఆయనకి అసలు చెప్పను కూడా చెప్పలేదు, మామూలుగా ఆయన పక్కన కూర్చుని నేను చెప్తున్నా ఇన్సిడెంట్స్ కొన్ని మ్యాచ్ చేస్తాను చెప్తుంటాం కదా. చెప్తున్నప్పుడు మీరు ఈ రూట్లో వెళ్ళండి డబ్బులు వస్తాయి, ఆ రూట్లో వెళ్తే రావు అని ఇతనికి వేరే దాని గురించి చెప్తున్నాను నేను. అంటే ఆయన ఏదో ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే మీరు ల్యాండ్స్ మీద పెట్టకండి, బికాస్ ఆఫ్ మార్స్ మీకు పాడయ్యాడు, కట్టిన గృహం మీద పెట్టండి అని చెప్తున్నా. అదేమిటి 2 ఒకటే కదా అని అడిగిన. లేదు సార్, అది గృహం అంటే ఈజ్ వేనస్, ల్యాండ్ ఈజ్ మార్స్. సో ఈయన మార్స్ పాడయ్యాడు, ల్యాండ్స్ మీద పెడితే కబ్జాకో దానికి గురవుతుంది, వీనస్ అయితే గృహం కట్టిన గృహం కాబట్టి రాదు అంటే ఇది అన్నిటికీ వర్తిస్తుందా అని అడిగిన. ఇది సరదాగా వచ్చాడు ఆయనతో పాటు ఈ 13 ఏళ్ల క్రితం. అన్నిటికీ వర్తిస్తుందా అండి, అన్నిటికీ వర్తిస్తుందా అంటే బిజినెస్ కూడా వర్తిస్తుందా అన్నాడు. వర్తిస్తుంది అన్నాడు. లేదు నా జాతకం చూడండి అన్నాడు. జాతకం చూసి నేను మీరు ఫుడ్ బిజినెస్లోకి మాత్రం వెళ్ళకండి సార్, మీరు టీచింగ్లోకి వెళ్ళండి అన్నా. నేను చదువుకోలేదు సార్, నేను అక్కడ టీచింగ్ చేస్తా అన్నాడు. స్కూల్ పెట్టచ్చు కదా అన్నది. నాకు చదువు రాదు కదా సార్, ఎలా పెడతాను. ఇప్పుడు స్కూల్స్ పెట్టిన వాళ్ళందరూ చదువుకున్నారా అని అడిగా. ఇప్పుడు స్కూల్స్ పెట్టిన ప్రతి ఒక్కరిని చదువుకున్న వాళ్ళు కాదు కదా. అంటే ఆయన ఏం చేశాడు, నిజంగానే స్కూల్లో వస్తుందా అంటే వస్తుంది. ఇంకొక ఎకరం ఉందండి ఆయన, అది అమ్మాడండి. తర్వాత స్కూల్ పెట్టాడు. ఇప్పుడు ఆయన ఉండేది ఇక్కడ కాదు వైజాగ్లో. ఈ 10 ఏళ్లలో దాదాపుగా 10 స్కూల్స్ అయ్యాయి. అంటే నేనేమంటానంటే ఒకటి మీకు కలిసి రావడం, రెండవది మీకు ఏది కలిసి వస్తుందో ఆ రూట్లోకి వెళ్ళడం, ఏ రూట్లో ఉండాలి ఇది తెలుసుకోగలగాలి. ఇంకోటి కూడా జరుగుతుంది ఒక్కోసారి. నేను కొన్ని కేసెస్ చూసాం, స్కూల్స్ పెట్టారు నడుస్తుంది, సడన్గా స్కూల్స్ డౌన్ కూడా అయిపోతాయి ఒక్కోసారి. ఎందుకంటే దట్ ఈస్ ద డిపెండ్ ఆన్ ప్లానటరీ దశలు అయిపోతూ ఆ దశ అయిపోయింది, అప్పుడు డల్ అవుతుంటుంది. అది ముందుగా తెలుసుకొని ఎందుకు డల్ అవుతుంది, ఏ గ్రహాన్ని చేసుకోవాలి అప్పుడు దాన్ని తెలుసుకోవచ్చు, స్ట్రెంథెన్ చేయొచ్చు. అంటే ఎలా అంటే చెప్తాను చూడండి, అలా దెబ్బతిన్న వాళ్ళ కేసెస్ కూడా నేను కొంచెం చెప్తాను. స్కూల్ పెట్టాను, నిజంగానే అతనికి జాతకంలో యోగం ఉంది, మంచి నడుస్తూ ఉంది. ఇక్కడ నుంచి దశ మారుతుంది, ఇక్కడ నువ్వు ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదని ఒక దశ వస్తుంది. గురుదశ అయిపోయింది ఆయనకి. ఇంకో కేసు ఇది, శని దశ వచ్చింది. ఈ శని బాలేడు. ఈయన ఏం చేశాడు, లోన్స్ తీసుకొచ్చి ఇంకో 4 స్కూల్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకూడని టైంలో ఇది జాగ్రత్తగా కాపాడుకుంటే ఏది అయ్యేది కదా ఆయనకి. ఇక్కడ ఎప్పుడైతే పెట్టాడో ఈ శాటన్ దశ పెట్టడం, ఆ కన్స్ట్రక్షన్స్ మధ్యలో ఆగిపోవడం, వాటికి డబ్బులు తీసుకురావడం, అప్పులు తీసుకురావడం, ఈ అప్పులు తీర్చడానికి స్కూల్స్ అమ్మడం. వచ్చిందల్లా పోతుంది. అంటే ఏమిటి, నీకు దశ మారేటప్పుడు నువ్వు చెక్ చేసుకోవాలి ఒకసారి. దశ అంతర్దశలు మారేటప్పుడు కొన్ని సిమ్టమ్స్ కూడా జరుగుతుంటాయి మన చుట్టూ. పెద్ద పెద్ద దశలు అందులోన చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహు, గురువు, శని, బుధ, అంతే శుక్ర చూసుకోవాలి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నక్షత్రం వల్ల కూడా ఎప్పుడు కూడా ధనవంతుడు అవ్వడు. నక్షత్రం మీ మనస్తత్వం చెప్తుంది,
మీ మైండ్ సెట్ అని చెప్తుంది, మీ తల్లిగారికి సంబంధించిన రిలేషన్ చెప్తుంది. రైట్ సార్. చంద్రుడు ఉండే నక్షత్రం కాబట్టి మీ మెంటాలిటీ, మీ టాలెంట్స్ అవి చెప్తుంది. కానీ మీ ధనయోగం ధనాన్ని చెప్తుంది. అది చూపించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది నేను చెప్తున్న విషయం కాదు, పరాశర మహర్షి చెప్పాడు. అద్భుతంగా దశలు ఎలా పనిచేస్తాయి దానికి శ్లోకం చెప్పాడు. ఏ దశ పడితే ఆ దశ ఇవ్వదు. ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజస ధార్మిన దశాంతర్దశాశ్వేవ దిశంతి స్వదశాఫలం. అది పిఏసి ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ కంజంక్షన్ బట్టి ఇస్తుంది. మీరు ఇలా చూసుకోవాలి. కానీ ఈ నక్షత్రంలో పుడితే గొప్పోడైపోతాడు, ఈ నక్షత్రంలో పుడితే అడుక్కు తిన్నవాడు అవుతాడు అనుకుంటే అది పూర్తిగా తప్పు. చాలా అద్భుతంగా చెప్పారు. వన్ లాస్ట్ క్వశ్చన్, కానీ మీరు చెప్పారు ఓపెన్ గా, మీ ఫేవరెట్ నక్షత్రం ఏది? ధనయోగాలు ఇవన్నీ పక్కన పెట్టండి, మీ ఫేవరెట్ నక్షత్రం చెప్పండి చాలు. నాకు ఫేవరెట్ నక్షత్రం అంటూ లేదు, అన్ని అలా కాదు సార్, ఒక్కటి ఏదో ఉంటుంది, ఒక్కటి దాని మీద ప్రేమ ఏదో ఉంటుంది, అది ఒకటి చెప్పండి ఊరికే. ప్రేమ అన్నారు కాబట్టి మా మిసెస్ నక్షత్రం నాకు ఫేవరెట్ నక్షత్రం. అయితే ఆరుద్ర నక్షత్రం. నక్షత్రం ఎందుకంటే ఆవిడ నాకు ఫేవరెట్ కాబట్టి బాగా. అద్భుతం, చాలా బాగా చెప్పారు. రైట్ సార్. ఇక దశలు ఖచ్చితంగా చూసుకోవాలి, అంటే జాతకం చూసుకుంటే ధనాధిపతిని బట్టి మనం అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.